హలో అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి మోస్ట్ వాంటెడ్ వీడియో అండి. ఇంతకుముందు అయితే దాదాపు కొన్ని మంత్స్ బ్యాక్ పెట్టిన వీడియో ఇది. ఆ టైంలో అసలు ఈ శారీస్ కోసం చాలామంది అడుగున్నారు. బట్ నాకు ఎందుకనో కానీ ఈ శారీస్ అనేది మళ్ళీ వీడియో చేయడానికి అనేది పాసిబుల్ అవ్వలేదు. ఏదో ఒక వీడియోస్ పెట్టడము అట్లాగా టైంలో అవుతూ వచ్చింది. కానీ ఈ వీడియో అనేది చాలా మంత్స్ తర్వాత పెడుతున్నటువంటి వీడియో. ఇవేంటంటే అసలు అన్బిలీవబుల్ ప్రైస్ అన్నమాట. కొత్త వాళ్ళు చూస్తుంటే ఎవరైనా జస్ట్ అట్లా వినగానే బుక్ చేసేసుకుంటారా, అంత మంచి కలెక్షన్. ప్రైస్ వచ్చేప్పటికీ చెప్తానండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇది వచ్చేప్పటికి ఆర్గెన్జా షిబోరి డిజైన్స్. మ్యాక్సిమం ప్రతి దానికి షిబోరి డిజైన్ వస్తుంది. ఓకే, ఇవి మిస్టేక్స్లో వచ్చినవి రండి. మిస్టేక్స్ అంటాం కానీ ఎక్కడన్నా ఉంటే ఒక మిస్ప్రింట్, దట్టు ఇవేంటంటే షిబోరి డిజైన్ కాబట్టి మీకు మిస్ప్రింట్ లాగా కూడా కనిపించవు. మ్యాక్సిమము డ్యామేజెస్ ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. పెద్ద పెద్ద డ్యామేజెస్ అట్లా ఏమి ఉండవండి. నేను శాంపిల్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను దాని ఎలా ఉంటుంది అనేది. ఆర్గంజాస్ అండ్ ఇట్లాగా ఈ టైప్ ఆఫ్ శారీస్ ఏంటంటే చాలామంది టూ ట్రాన్స్పరెంట్ ఉంటాయి అనుకుంటారు. ఇదిగోండి ఇలా ఉంటాయి కదా. యాక్చువల్గా సింగిల్ ఇట్లాగా చూస్తే మనకి సింగిల్ లేయర్లో మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్ అనిపిస్తాయి. బట్ వేర్ చేస్తే ఎలా ఉంటాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి వచ్చేప్పుడు కలెక్షన్ చాలా కొద్ది కలెక్షనే పెడుతున్నాను, ఎందుకంటే నిన్న పెట్టాల్సిన వీడియో అసలు పెట్టలేదండి. టూ మచ్ ఆఫ్ హెవీ వర్క్, పార్సల్స్ చాలా ఉన్నాయి ఇంకా డిస్పాచ్ చేయాల్సినవి. కొంచెం వెయిట్ చేయండి. 1 by 1 అందరివి నేను డిస్పాచెస్ ఇస్తున్నాను, ట్రాకింగ్స్ ఇచ్చేస్తున్నాను. కొద్దిగా డిలే అవుతుంది, ఆల్రెడీ చెప్పే ఉన్నాను. కొంచెం బుక్ చేసుకున్నప్పటి నుంచి 3 to 4 వర్కింగ్ డేస్ డిస్పాచింగ్కి వెయిట్ చేయాలని. అండ్ ఇందులో కలెక్షన్ చూసే ముందు ఒకసారి నేను ఈ శారీస్ వేర్ చేస్తే ఎలా ఉంటాయి అనేది ఒక వీడియో చూపిస్తాను. క్లిప్పింగ్ అనేది మీకు సూపర్ ఉంది కదండి అసలు లుక్ చూడడానికి. నేను ఒక శారీ ఇక్కడ దీనికి ఈ డాల్కి వేర్ చేశాను చూడండి. నేను కట్టాను ఇట్లాగా, జస్ట్ ఏదో రఫ్గా అట్లా కట్టేశాను. అసలు ఎక్కడ ట్రాన్స్పరెంట్ లేదు చూడండి. స్టెప్స్ పెట్టినా కూడా ఎంత నీట్గా ఉందంటే, జస్ట్ నా చేతికి వచ్చిన శారీని ఒకటి తీసి అలా కట్టేశాను అనమాట. స్టెప్స్ పెట్టడం కానీ ప్రిల్స్ పెట్టడం కానీ చాలా ఈజీ అయిపోయింది. ఇదిగోండి ఎక్కడ ట్రాన్స్పరెంట్, నేను మీకు దగ్గరికి జూమ్లో చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు. దట్టు దీనికి లోపల ఒక ఇన్నర్ ఉన్నది. శారీ పెట్టికోట్ కూడా వేయలేదండి. దీనికి జస్ట్ ఒక లెగ్గిన్ ఉన్నది. నేను మీకు ఇక్కడ దగ్గరలో కూడా చూపిస్తున్నాను చూడొచ్చు మీరు ఇక్కడ. అదిగోండి దానికి ఒక లెగ్గిన్ వేసి ఉన్నది అంతే. ఓకే, ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదండి. జస్ట్ ఇది నేను ఇట్లాగా ఏదైనా వీడియోస్ చేయడానికి ఉంటుంది అని నేను ఇది తెప్పించాను. ఇక్కడ నుంచి ఇట్లాగా మీకు క్లియర్ కట్గా ఎలా ఉంటాయి వేర్ చేస్తే అని ఒక శాంపిల్గా కూడా ఇట్లా నేను చేసి చూపిస్తాను మీకు. చూడండి ఎంత డీసెంట్ లుక్ ఉన్నదో. దట్టు మన దగ్గర ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ఉండి వేర్ చేస్తే ఇంకా క్లాసీ ఉంటాయి. ఓవరాల్ లుక్ చూడండి ఎంత బాగుందో. ఇది దాదాపు 7 feet హైట్ అండి. 7 feet హైట్ ఉన్నా కూడా మీకు చూడండి ఎంత వచ్చేసిందో. ఆల్మోస్ట్ బాటమ్ వరకు ఉన్నది. ఓకే, ఇదిగోండి క్లియర్ కట్గా చూడొచ్చు మీకు ఎక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది స్టెప్స్ పెట్టేస్తే. ఓకే, ఇదిగోండి నీట్గా మీరు స్టెప్స్ పెట్టుకున్నారంటే ఇలాగా నీట్గా ఉంటుంది. ఓకే, ఇందులో వచ్చేప్పటికి మనం కలర్స్ చూద్దామండి 1 by 1 ఎలా ఉంటాయి అనేది. కంటిన్యూగా ఏదో ఒక వీడియో ఇవ్వాలి కదా అని నేను ఈ వీడియో చేస్తున్నానండి, ఎందుకంటే ఇంకా టూ మచ్ ఆఫ్ వర్క్ ఉన్నది. పార్సల్స్ డిస్పాచ్ చేయాల్సింది, నెంబర్ ఆఫ్ డేస్ నుంచి పెండింగ్ ఉన్నవి. ఎందుకంటే దాదాపు చాలామంది హోల్డింగ్లో పెట్టుకొని అన్నీ ఒకేసారి డిస్పాచ్ చెప్పేప్పటికి ప్రింట్అవుట్స్ తీసుకోవాలి, ఇంకా వర్క్ చాలా ఉంటుంది, ప్యాకింగ్ వర్క్ అని. ఓకే, కొంచెం వెయిట్ చేయండి, డిస్పాచెస్ ఇచ్చేస్తాను నేను 1 by 1. ఓకే, ఇక్కడ వచ్చేప్పటికి మీకు ప్రతిదానికి నెంబరింగ్ ఇచ్చానండి. ఇవి ఆర్గంజా శారీస్ కాబట్టి ఓ ఇచ్చాను, దానికి మీకు నెంబరింగ్ వస్తుంది. O1, O2, O3 ఆ టైప్లో వస్తుంది. అండ్ ఇక్కడ మీరు పర్టికులర్గా మీకు రిపీటెడ్ పీసెస్ కూడా ఉండొచ్చు మేబీ, అంటే సిమిలర్గా ఉంటాయి, అన్నీ నియర్ బై ఒకేలా ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్. ఇప్పుడు బ్లూ ఉందనుకోండి, బ్లూలో లిటిల్ బిట్ ఆఫ్ దీనికి బ్లూ లైట్ బ్లూ డార్క్ బ్లూ వచ్చింది. ఇంకో దానికి ఎలా ఉంటుందంటే ఇదిగోండి బ్లూకే మళ్ళీ బ్లాక్ మిక్స్ అయ్యి అట్లాగా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట.
ఎవరికి ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి. నెంబర్ ఆఫ్ పీసెస్ చాలా ఉన్నాయండి. దాదాపు ఒక మేబీ 150 శారీస్ అట్లా అవైలబుల్ ఉండొచ్చు. వాంటెడ్ ఎక్కువ ఉంటే కనుక నేను అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ అడిగితే కనుక కంటిన్యూస్ వీడియోస్ ఇస్తాను దీని మీద కూడా. ఫస్ట్ వన్ వచ్చేప్పటికి బ్లూ కలర్ అండి. చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కటి మీకు ఇట్లాగా చూడడానికి ఎలా ఉంటుందంటే కోటా శారీస్ స్టైల్లో ఉంటాయి చూడడానికి. ఆర్గంజాస్ అయినా కూడా, ఎందుకంటే షిబోరి డిజైన్ వచ్చి ఈ టైప్ ఆఫ్ చెక్ ప్యాటర్న్స్లో వస్తే మీకు చూడడానికి ఏంటంటే కోటా శారీస్ లుక్లో ఉంటుంది. ఆల్రెడీ నేను వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూపించాను కదా, అంత క్లాసీ లుక్ ఉంటాయి. మీ దగ్గర ఇంకా నేను బ్లౌజ్ ఏమీ మ్యాచప్ చేయలేదు. మీరు ఇంకా మంచి బ్లౌజ్ మ్యాచప్ వితౌట్ బ్లౌజ్ అండి, ముందే చెప్తున్నాను. పల్లూస్ అండ్ బ్లౌజెస్ ఉండవు. ఓకే, కొన్ని శారీస్ ఏంటంటే విత్ బ్లౌజెస్తో రావచ్చు, కానీ నేను ఏది ఓపెన్ చేసి కానీ చెక్ చేయడం కానీ డ్యామేజెస్ మిస్ప్రింట్ ఏది చెక్ చేయను. ప్రైస్ వచ్చే జస్ట్ 150 రూపీస్. మీటర్ వైజ్గా చెక్ చేసుకోండి ఒకసారి ఎంత ప్రైస్ వస్తుంది అనేది. ఇక్కడ మనం 5 మీటర్స్ కౌంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ 5 మీటర్స్ ఉంది అనుకుందాము. 5 to 5.5 ఉంటుంది. 6 మీటర్స్ కూడా ఉంచు, కానీ నేను 5 to 5.5 అని మాత్రమే చెప్తాను. ఇవి కస్టమైజేషన్కి కూడా చాలా బాగుంటాయండి. మంచిగా మీరు లాంగ్ ఫ్రాక్స్ కానీ అనార్కలి డ్రెస్సెస్ ఎట్లయినా మీరు కస్టమైజేషన్కి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. అండ్ మీటర్ వచ్చేప్పటికి 5 మీటర్స్ కౌంట్ చేసుకున్నా కూడా జస్ట్ మీటర్ 30 రూపీసే పడుతుంది. ఓకే, ఇది వచ్చేప్పటికి ఫస్ట్ వన్ అండి. ఇలాగ ఎవరికైనా వస్తే స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఆల్రెడీ నేను వేర్ చేసిన శారీ ఎలా ఉంటుందో ఓపెన్ చేశాను కాబట్టి ఎక్కడ ఏ శారీని అనేది నేను ఓపెన్ చేయను. ఇదిగోండి, మొత్తం ఇట్లాగనే మీకు పర్టికులర్గా షిబోరి డిజైన్ అనేది వస్తుంది. ఎవ్రీ శారీ ఇలానే ఉంటుందండి. ఎక్కడైనా మిస్ప్రింట్ ఆర్ డ్యామేజ్ ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. డ్యామేజ్ అన్నాకనే పెద్ద పెద్ద డ్యామేజెస్ అట్లా ఏమి ఉండవండి, మ్యాక్సిమం ఉండవు. బట్ ఏదైనా ఐడెంటిఫై అవుతుందేమో అని చెప్తాను. ఇది వచ్చేప్పటికి ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి ఎంత బాగుందో, పీచ్ కలర్, వెరీ క్లాసీ కలర్. ఇదిగోండి, జస్ట్ లైక్ కోటా శారీస్లానే ఉంటాయి చూడడానికి. ఎస్పెషల్లీ ఆఫీస్ వేర్, టీచర్స్ కానీ ఎస్పెషల్లీ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి. ఆఫీస్ సెక్షన్ వెళ్ళే వాళ్ళకి కానీ, పార్టీ వేర్ కూడా లిటిల్ బిట్ ఆఫ్ స్మాల్ పార్టీస్కి కూడా చాలా బాగుంటాయి. మంచి అంటే మీరు దీనికి మంచి వర్క్ బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకుంటే హెవీగా ఇంకా గ్రాండ్ లుక్ వస్తుంది. ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ ఈ మధ్య ఇట్లాగా బాగా వేర్ చేస్తున్నారు. జిమ్మిచ్చు, ఆర్గంజాస్ ఇవన్నీ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు. అండ్ వన్ మోర్ ఇంకోటి చెప్పి స్పేస్ సిల్క్, ఇవన్నీ బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్. సింపుల్ లుక్, డిగ్నిఫైడ్ లుక్ ఇస్తాయి ఇట్లాంటి శారీస్ అన్నీ. దీని నెంబర్ వచ్చేప్పటికి నెంబర్ 2 అండి. ఎంత క్లాసీ లుక్ ఉందో చూడండి. ఎవరికైనా నచ్చితే ఇలాగ స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. నెక్స్ట్ వన్ లక్స్ గ్రీన్ కలర్. ఇదిగోండి, ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అది మిస్ప్రింట్ కాదండి, ఎందుకంటే మీకు శారీలో వచ్చే కలర్సే మల్టీ కలర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మిస్ప్రింట్ అంటే ఏదో ఒక దగ్గర ఉంటుంది. బట్ ఇదంతా ఏంటంటే అట్లాగా మల్టీ కలర్ లాగా డిజైన్ చేస్తారు, షిబోరి డిజైన్లు. ఇదిగోండి, మొత్తం ప్రింటింగ్ రావడమే అలా వస్తుంది. కలర్స్గా డిజైన్ చేస్తారు కదా అట్లాగా. బట్ దాన్ని చూసి మీరు ఏదో మిస్టేక్ అనుకోకండి. ఇది వచ్చేప్పటికి నెంబర్ 3, పీచ్ అండ్ పింక్ మిక్సింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేప్పటికి నెంబర్ 4. వెరీ షార్ట్ వీడియో అండి, ఇది వచ్చేప్పటికి చాలా చిన్న వీడియోనే అవుతుంది. ఎగ్జాక్ట్ కోటా లుక్ శారీ అండి చూడండి. ఎందుకంటే స్మాల్ చెక్స్ వచ్చాయి కదా, జస్ట్ లైక్ కోటా శారీ ఎలా ఉంటుందో అంత బాగుంది. ఓకే, దీని నెంబర్ వచ్చేప్పటికి 5. దీనికి మంచిగా మీరు డార్క్ షేడ్లో ఏదన్నా బ్లౌజ్ ప్యారప్ చేసుకుంటే సూపర్ క్లాసీ లుక్ ఉంటాయి. కోటా శారీస్ చాలామంది లైక్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 6. 9 and 6 ఉల్టా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేమ్ ఇచ్చానండి. ఇది వచ్చేప్పుడు కూడా లైట్ పేస్టల్ కలర్, పీచ్ కలర్, వెరీ క్లాసీ కలర్స్. నెక్స్ట్ వన్ డిఫరెంట్ పీస్ అండి. ఇది వచ్చేప్పటికి షిబోరిలోనే డిఫరెంట్గా ఉంది, యానిమల్ ప్రింట్ స్టైల్లో ఉంది. ఇది మనకి జనరల్గా డ్రెస్సెస్లో వస్తాయి యానిమల్ ప్రింట్, ఆ టైప్లో ఉంది. ఇది వచ్చేప్పటికి నెంబర్ 7. నెక్స్ట్ అగైన్ పీచ్ అండ్ పింక్ కలర్, సేమ్ పీస్ అండి, ఇంతకుముందు వచ్చింది ఆల్రెడీ. ఎవరికన్నా 2 పీసెస్ కావాలి సేమ్ అట్లా అనుకుంటే ఇదిగోండి 4, 8 బోత్ సేమ్.
బట్ నెంబరింగ్ ఇచ్చాను కాబట్టి ఏది ఎవరికి కావాలంటే అది బుక్ చేసుకోండి. ఇది వచ్చేప్పటికి నెంబర్ 8. నెక్స్ట్ వన్ ఇది వచ్చేప్పటికి నెంబర్ 9. ఫుల్ ఆఫ్ బార్డర్లో మీకు బాగా హెవీగా షిబోరి డిజైన్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకే, కలర్స్ అన్నీ ఎగ్జాక్ట్ ఏవి కనిపిస్తుంది అవే కలర్స్ అండి. ఇది లిటిల్ బిట్ ఆఫ్ బ్రౌన్ కలర్ లాగా చెప్పొచ్చు. ఇది బ్రిక్ మిక్సింగ్ లాగా ఉంది ఇది. నెక్స్ట్ వన్ నెంబర్ 10 గ్రీన్ అండి. గ్రీన్ అండ్ లక్స్ గ్రీన్ మిక్సింగ్ కలర్ ఇది కాంబినేషన్. ఎందుకంటే 2 కలర్స్ లైట్ అండ్ డార్క్ షేడ్ మిక్సింగ్ వచ్చింది. ఎవరి ఫేవరెట్ కలర్ ఏది ఆల్రెడీ మీ వార్డ్రోబ్లో యాడ్ చేసుకోవాలనుకుంటే అది తీసేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ అగైన్ పీచ్ కలర్. సేమ్ ఉన్నట్టే ఉంటాయి కానీ డిఫరెంట్ ఉంటాయండి. ఇక్కడ నేను వేరియేషన్ చూపిస్తాను చూడండి. పీచ్ అంటున్నాను కదా, మళ్ళీ వస్తున్నాయి. బట్ ఇదిగోండి, దీనికి అసలు రిలేషన్ లేదు చూడండి. ఇది వచ్చేప్పటికి చెక్ బాక్స్, ఇది వచ్చేప్పటికి ఓన్లీ స్ట్రైప్ లైన్స్. ఓకే, ఇదిగోండి డిఫరెంట్ కూడా చూడొచ్చు. కలర్ డిఫరెన్స్ అండ్ చూడడానికి లుక్ కూడా డిఫరెన్స్ వస్తుంది చూడండి. ఈ షైనింగ్ వేరే వస్తుంది, ఈ షైనింగ్ వేరే. అట్లాగా ఒకదానికి అంటే అన్నీ నియర్ బైలా అనిపిస్తాయి కానీ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు అనమాట. ఇది వచ్చేప్పటికి నెంబర్ 11. చాలా తక్కువ అంటే ఒక్క లైనే ఓపెన్ చేశానండి నేను. అంటే ర్యాక్లో ఉంటాయి కదా, ఒక లైన్ తీసి వీడియో చేస్తున్నాను శాంపుల్ వీడియో లాగా. ఇది వచ్చేప్పటికి నెంబర్ 12. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ శారీ వచ్చింది, బట్ ఇదిగోండి బోత్ డిజైన్ డిఫరెంట్. ఇక్కడ చూడొచ్చు ఇలాగ వేరియేషన్ ఉంటుంది. బోర్డర్లో ఇక్కడ ఒకలా ఉంది, ఇదో టైప్ ఆఫ్ బోర్డర్. అట్లాగ ఒక్కో డిఫరెంట్గా ఉంటుంది. ఎవరికి ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేప్పటికి ఇంతవరకేనండి. అండ్ ఇంకా ఇక్కడ నాకేంటంటే మిక్సింగ్లో కొన్ని డ్రెస్సెస్ వచ్చాయండి. చాలా నుంచి పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫెస్టివల్ టైం కదా, ఎవరైనా యూజ్ చేసుకుంటారన్నట్టుగా పెట్టిన సెమీ స్టిచ్ డ్రెస్ అండి. ఇది వచ్చేప్పటికి ఎవరికైనా నచ్చితే తీసుకోండి. లైనింగ్స్ అట్లా ఏమీ రావు, జస్ట్ ఓన్లీ డ్రెస్ మాత్రమే. ఎంత హెవీ వర్క్ ఉందో చూడండి దీనికి. ఇదంతా పర్ల్ వర్క్ అండి, పర్ల్ అండ్ స్టోన్ వర్క్. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇంత నీట్ ఫినిషింగ్ ఉంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన మీకు ఇట్లాగా హెవీ వర్క్ వచ్చింది. సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉంది. మిక్సింగ్లో వచ్చిందండి నాకు. అంటే ఈ శారీస్ మిక్సింగ్లో కాదు, వేరే లాట్లో మిక్సింగ్లో వచ్చింది. ఇదిగోండి యాంటిక్ ఫినిష్లో ఉన్నటువంటి, మరి జిగేల్మ్ అనేటువంటి స్టోన్స్ కాదు ఇవి. యాంటిక్ ఫినిష్లో డల్ ఫినిషింగ్ ఉంటాయి కదా, ఆ టైప్ ఆఫ్ స్టోన్స్ డీసెంట్ లుక్ ఉంటాయి. ఎందుకంటే పర్ల్ సైడ్ మీకు ఓవర్ షైనింగ్ అయితే బాగుండదు కదా, అట్లాగా డల్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇదంతా వచ్చేప్పటికి మీకు పర్ల్ వర్క్. ఇదేమి జస్ట్ అలాంటి ఊడిపోయేది కాదండి. మీకు బ్యాక్ సైడ్ నేను ఆల్రెడీ క్లియర్ కట్గా చూపించాను. ఇదిగోండి ఇది పర్ల్ వర్క్ ఉన్నటువంటి ప్లేస్లో స్ట్రాంగ్గా ఇట్లాగా చేసినట్టు వర్క్. ఇదంతా మిషన్ వర్క్ అండి, అది హ్యాండ్ వర్క్ కూడా కాదు, మిషన్ వర్క్ కాబట్టి సూపర్ స్ట్రాంగ్ ఉంటాయి. అండ్ ఇక్కడ కనిపిస్తుందా మీకు స్ప్రింగ్ వర్క్ కూడా ఉంది ఇది. ఓకే, ఇదంతా వర్క్ అండి. మీకు ఓన్లీ సింగిల్ పీస్ మాత్రమే ఉంది. సెమీ స్టిచ్డ్ అంటే మీకు ఇట్లాగా సైడ్ మీరు అటాచ్ చేయించుకోవాలి, లైనింగ్ వేసి జస్ట్ సైడ్ అటాచ్ చేయించుకోవాలి. ఇట్లాగా సెమీ స్టిచ్, కొంత పార్ట్ స్టిచ్ అయ్యి వస్తుంది, ఓన్లీ మెటీరియల్ లాగా రాదు. ఓకే, ఇది వచ్చేప్పటికి ప్రైస్, ఇది బార్డర్ వచ్చేప్పటికి ఇట్లా గోల్డ్ కలర్ ఇచ్చారు. మీరు కావాలంటే దీనికి లెంగ్త్ ఎక్కువైంది అనుకోండి, కట్ చేయించి దీనికి కొంచెం పైకి అటాచ్ చేయించుకొని ఎవరి సైజ్ కావాల్సినంత వాళ్ళు చేయించుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేప్పటికి అనదర్ పీస్. ఓకే, ఇది వచ్చేప్పటికి ప్రైస్ వచ్చే జస్ట్ 350 అండి. ఇంకా దీనికి లైనింగ్ కానీ అట్లా ఏమి ఉండదు, ఓన్లీ మెటీరియలే వస్తుంది. మీరు దీనికి కావాలంటే దుపట్టా, లెగిన్ ఆర్ సంథింగ్ ప్యాంట్ మీరు మ్యాచింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ టాప్ కాస్ట్ వచ్చేప్పటికి 350. ఇందులోని బ్లూ కలర్ ఒకటి అవైలబుల్ ఉంది, బట్ ఈ టైప్ ఆఫ్ వర్క్ ఇంకా నీట్, అసలుకి ఎంత బాగుందంటే సూపర్ క్లాసీ ఉంది వర్క్ అనేది.
దేనికి అదేనండి, మంచి షేడ్స్. ఎందుకంటే ఫెస్టివల్ టైం కదా, ఇప్పుడు కూడా ఈ టైంలో పెడితే ఎవరైనా బాగా యూజ్ చేసుకుంటారన్నట్టు పెట్టాను. మంచి రాయల్ బ్లూ కలర్కి పింక్ కలర్ వర్క్ వచ్చింది. వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో, జూమ్లో చూపిస్తాను. జస్ట్ లైక్ కాంతా వర్క్. ఇదంతా వచ్చేప్పటికి మీకు మేబీ హ్యాండ్ వర్క్ అయి ఉండొచ్చు, నేను కూడా చూడలేదు. బ్యాక్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. హ్యాండ్ వర్క్ అయితే అట్లాగా ముళ్ళు వస్తాయి మనకి. ఇదిగో చూడండి, మొత్తం వచ్చేప్పుడు హ్యాండ్ వర్క్. ఇది ఎంత బాగుందో చూడండి. దీన్ని మీరు, ఇది కూడా సెమీ స్టిచ్డ్. ఇది ఓపెన్ చేసి పెట్టాను. ఇది వచ్చేప్పటికి యోక్ పార్ట్. మీరు ఇంకా ఇది డిజైన్ అంటే సెమీ స్టిచ్, మీకు ఇట్లాగా హ్యాండ్ పార్ట్ ఇలా స్టిచ్ చేసి ఉంటుంది. సైడ్ మీరు ఒక స్టిచ్ చేయించుకోవాలి, బట్ లైనింగ్ అటాచ్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇది వచ్చేప్పటికి ఇదిగోండి, ఫుల్ ఆఫ్ హ్యాండ్ వర్క్. ఎంత నీట్గా ఉంది వర్క్ అనేది. హ్యాండ్ పార్ట్లో వచ్చేప్పటికి ఇలాగా 2 టైప్ ఆఫ్ గోల్డ్ అండ్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు. అదే మీకు ఇక్కడ బాటమ్ బార్డర్ కూడా వస్తుంది. డ్రెస్లో బాటమ్ బార్డర్ వస్తుంది. మీకు కావాలంటే ఇది ఉంచేసుకోవచ్చు, లేదు అనుకుంటే దీన్ని రిమూవ్ చేసి ఓన్లీ ప్లెయిన్ డ్రెస్గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు, మీ చాయిస్ అది. ఓకే, దీని ప్రైస్ వచ్చేప్పుడు కూడా జస్ట్ 350. డెఫినెట్గా ఇవైతే కాంపిటీషన్లో ఉంటాయి నాకు తెలుసు. అండ్ ఇంకొకటి చూపిస్తాను. ఇది వచ్చేప్పుడు జస్ట్ లైక్ క్రేప్లా ఉందండి మెటీరియల్ వచ్చేప్పటికి. దీనికి వర్క్ ఉందో లేదో చూద్దాము. మేబీ వర్క్ ఏదో సంథింగ్ చూసినట్టే గుర్తు. ఓకే, దీనికి వచ్చేప్పటికి స్టోన్ వర్క్ ఉందండి. ఈ టైప్ ఆఫ్ స్టోన్ వర్క్ వచ్చింది. అండ్ ఇది ఓన్లీ బార్డర్లో ఇక్కడ మీకు ఇట్లాగా స్టోన్ వర్క్ ఉంది. రిమైనింగ్ అంతా ఇది దీనిలో వచ్చినటువంటి డిజిటల్ ప్రింట్ అండి. బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేప్పటికి మీరు ఇక్కడ హ్యాండ్ పార్ట్ తీసుకోవాలి. ఇక్కడ లైన్ ఇచ్చారు కదా, ఈ లైన్ మీరు అదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్కి యూజ్ చేసుకొని ఇదంతా టాప్కి యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేప్పటికి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది. ఇదేం సెమీ స్టిచ్డ్ కాదండి, ఇది మెటీరియల్. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. క్రేప్లా ఉంది కానీ క్రేప్ కాదండి, ఇది చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్. ఇది కాటన్ మిక్స్ స్టైల్లో ఉన్నది. సిల్క్ కాటన్ మిక్స్ వస్తుంది కదా, ఆ టైప్లో ఉందన్నమాట. ఓకే, దీని ప్రైస్ వచ్చేప్పటికి జస్ట్ 350. ఎంత హెల్దీ పర్సన్ అయినా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. చూడండి ఎంత ఉందో మెటీరియల్ అనేది. ఓకే, ఈరోజు కలెక్షన్ వచ్చేప్పటికి ఇంతవరకు అండి. ఎవరికి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.